నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. వధువుల కోసం మీరు సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ 9154690099. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో స్టార్ట్ చేసుకున్నాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. మరి చూస్తున్నారు కదండి, మీరు వధువుల నిమిత్తం సంబంధాల గురించి మాట్లాడాలి అనుకుంటే మరి భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు మనతో స్టూడియోలో ఉన్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ, మరి పెళ్ళిళ్ళ సీజన్లు అయిపోయాయి. ఎలా ఉంది మ్యారేజ్ బ్యూరో? ఎలా నడుస్తుంది? మ్యారేజ్ బ్యూరో నిజంగా చెప్పాలంటే సీజన్లో కన్నా సీజన్ అయిపోయిన తర్వాతనే మాకు ఎక్కువ పని ఉంటుంది. కారణం ఏంటంటే కనుక ఇంకా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. మాఘమాసంలో పెళ్లి చేయాలంటే ఇప్పటి నుంచే అలర్ట్ అవ్వాలి. కారణం ఏంటంటే వాళ్ళు సంబంధాల కోసం రావడమే కాకుండా ఎంక్వైరీ చేసుకోవడానికి సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు పెళ్లి చూపులు పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే కొంతవరకు వాళ్ళ ఇంటికి వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి అన్నింటికి ఓకే. ఆ తదుపరి ఏమిటంటే కనుక ఏదన్నా సరే ముహూర్తాలు లాంటివి పెట్టుకోరు, అంతేగాని తత్మవన్నీ ఓకే. అంటే ఇప్పుడు ముహూర్తాలు అయిపోయినాయి పెళ్ళిళ్ళ సీజన్లో. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. ఈలోగా మనం ఓకే అనుకోవడం, హాల్స్ మాట్లాడుకోవడం, అంతే కదా. అప్పుడు అందరికీ ఒకేసారి తొందర వచ్చేస్తుంది. మరి అప్పటికి మరి ఎలా, ఎక్కడో అబ్రాడ్లో అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు 6 నెలల ముందే ముహూర్తాలు అనుకొని పేపర్ మీద పెట్టకపోయినా ముందే హాల్స్ మాట్లాడుకొని వాడికి అడ్వాన్సులు ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు మాకు బిజీగానే ఉన్నాం మేము. అలాగే అమ్మ, మరి ఇవాళ మనము మొట్టమొదటిగా ఎవరి ప్రొఫైల్స్ చూడబోతున్నాం? ఆర్యవైశ్య క్యాస్టు, 30 సంవత్సరాలు, 5'4" హైటు అమ్మాయి, బీటెక్ చేసింది ఈ అమ్మాయి, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ అమ్మాయి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. వైదిక్ వెల్నాట్లు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్ ఈ పాప. ఈ అమ్మాయి కూడా ఒక 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ అమ్మ, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ. ఈ అమ్మాయి 60 లక్షల ప్యాకేజీలో ఉంది, మేనేజర్గా ఉంది, 60 లక్షల ప్యాకేజీలో ఉంది. క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రైట్, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే వధువు లేదా వరుడు యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9154690099 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక నేరుగా విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో మనకి 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, మరొకటి దిల్సుఖ్ నగర్లో. అక్కడ కూడా నేరుగా సంప్రదించవచ్చు. అమ్మ, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు అంటాం కదా, నవంబర్లో ఈ 9వ తారీఖు ఉంటుంది. ఎక్కువగా చూస్తున్నట్లయితే ఈ డేట్లో చాలామంది మ్యారేజెస్ సుముహూర్తం అంటారు కదా, ఏంటి ఈ డేట్కు ఉన్నటువంటి ప్రత్యేకత? అంటే ఇప్పుడు కాలమాన ప్రకారము కూడా మంచి తిథుల్లో, మంచి ముహూర్తంలో, అంటే ఏంటంటే ఇప్పుడు గురువుగారి లగ్నాత్తు చూసినట్లయితే కనుక గురుబలం బాగుండాలి. అంటే గురుబలం ఉంటే కనుక కొన్ని తప్పులు ఉన్నా కూడా అవన్నీ పోతాయన్నమాట. అంటే ముహూర్తంలో ఏమన్నా విశేషాలు కొంచెం టైం అటు ఇటు అయినా లగ్నాత్తు గురుబలం ఉండి ఆ టైంలో వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే, అందువల్ల అలాంటివి గట్టిగా ఉన్నాయనుకోండి, అదే రోజు విపరీతమైన పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి.
అందుకని ఈవేళ అసలు ఎక్కడ ఖాళీ లేదు అంటూ ఉంటారు కదా, ఇంటి ముందన్నా తాటాకు పందిరి వేసి చేసేస్తూ ఉంటారు. అది చిన్న గుళ్ళోనో గోపురంలోనో ఎక్కడో అక్కడ ఏదో రకంగా వివాహం అయితే జరిగిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల వందలాది పెళ్ళిళ్ళు వేలాది పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా, అలా ముహూర్త బలం బట్టి ఆ విధమైన ముహూర్తాన్ని ఎంచుకుంటారు. మరి ఈ ముహూర్తంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? అంటే ముహూర్తం ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో అమ్మ, ఆ శుభ ఘడియల్లో ఎవరైతే అంటే అమ్మాయి అబ్బాయి కూడా వధువరులు ఇద్దరు కూడా ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అంటూ ఉంటాం కదా. అందువల్ల శుభముహూర్తంలో శుభలగ్నంలో ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో ఒకరి యొక్క నుదుటి మీద ఒకరికి ఒక విధమైనటువంటి దృక్కులు అంటే దృష్టి పడుతుందో డెఫినెట్గా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి మనస్సు లగ్నమయ్యేటటువంటి విధి విధానం ఉంటుంది. చంద్రమా మనస్సో జాత అంటాం కదా, అందువల్ల చంద్రుడి యొక్క కాంతి వీళ్ళిద్దరి కళ్ళల ద్వారా ఒకరినొకరు చూసుకొని ఒకరికొకరు మానసికంగా ఇష్టపడతారు. ఒక్కసారి మానసికమైనటువంటి ఇష్టం వచ్చిన తర్వాత అది చచ్చేదాకా పోదు. అందువల్ల ఆ విధంగా ముహూర్తానికి అంత బలం ఉందన్నమాట. రైట్ అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్టు అమ్మాయి 25 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఎంఐ యూఎస్లో ఉంది, 120K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల పాప 5'3" హైటు, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి హైదరాబాద్ బెంగళూరు అలా చూస్తారు. మన యూకే యూఎస్ కూడా ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 21 సంవత్సరం 5'7" హైటు, బీటెక్, 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'1" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, వీళ్ళకి ఏంటంటే 5'5", 5'6" ఉన్నా సరే ఎండి చేస్తున్న వరుడు కావాలి అంటున్నారు. వెల్ సెటిల్డ్, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీబీఎస్, పీజీ డాక్టరు, గవర్నమెంట్ డాక్టర్గా ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. రైట్, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా మరి సంబంధాల నిమిత్తం చూస్తున్నట్లయితే లైవ్లో మాట్లాడాలి అనుకుంటే మరి భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు లైవ్లో ఉన్నారు. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా వరుడు యొక్క వధువు యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది 9154690099 నెంబర్కి అయితే పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్లో మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ 2 అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. మరి అక్కడ కూడా నేరుగా వెళ్ళి విజిట్ చేయవచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చదివారు కదా ప్రొఫైల్స్, ఇటు ఆర్యవైశ్య కానీ అటు రెడ్డి క్యాస్ట్ కానీ అందరూ కూడా 25 అబోనే మనం చూస్తూ ఉన్నాము. ఒకానొక టైంలో ఒక 21 ఏజ్ వచ్చిందంటే పెళ్ళిళ్ళు చేసేవారు, అంటే అబ్బాయికి 21 అట్లా. కానీ ఇప్పుడు 25 ఏజ్ వచ్చినా కూడా అప్పుడే నా పెళ్ళి, ఇంకా చిన్నపిల్లలే కదా అన్న ఆలోచనలో పేరెంట్స్ ఉంటున్నారు. ఒక 26 ఏజ్ వస్తే కానీ వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచన తల్లిదండ్రులకు రావట్లేదు. ఎందుకు ఇంత మార్పు వచ్చింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు పూర్వం ఆడపిల్లకి 10th క్లాస్ చదువు పెళ్లి చదువు అనేవాళ్ళు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ. ఇప్పుడు ఆ డిగ్రీ ఇంటర్మీడియట్ అవతలోకి 18-19 ఏళ్ళు, ఇంటర్ అయితే కనుక 18 ఏళ్ళు, తర్వాత డిగ్రీ అంటే 21. అలా అయిపోయేవి పెళ్ళిళ్ళు. 20 ఏళ్ల లోపు చేసేసేవారు. మగపిల్లలకు కూడా 23-25 ఏళ్ళు దాటితే అమ్మో అనేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. ఏంటంటే అబ్బాయి అమ్మాయి కూడా మా కెరీర్ చాలా ముఖ్యం, మేము మంచి ప్యాకేజీకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ₹1,00,000 జీతం లేనిది పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారమ్మా. అందువల్ల కూడా వివాహాలు లేట్ అయిపోతున్నాయి. వీళ్ళు ఇష్టపడింది తల్లిదండ్రులు పాపం ఏం చేస్తారు, వాళ్ళకి చేయాలనే ఉంటుంది. మా ఇంట్లో కూడా చేసేయాలి, మా అమ్మాయికి చేసేయాలి, మా అబ్బాయికి చేసేయాలి, మాకు చిన్నతనంలో అయిన మూలాన మేము పిల్లలు ఇంత అభివృద్ధిలోకి వచ్చేసారు, 50ల వస్తుల్లోకి వీళ్ళ పిల్లలు పెరిగిపోయి పెళ్ళిళ్ళకి వచ్చేస్తున్నారు. వీళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకు కూడా అదే ఏజ్లో జరిగితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మనవల భవిష్యత్తు కూడా వాళ్ళు చూడగలుగుతారు అనే ముందాలోచన పెద్దవాళ్ళకు ఉంటుంది. లేకుండా ఏం లేదు. కానీ ఏంటంటే పిల్లకాయలు ఒప్పుకోట్ల. ఏమని పెళ్ళి తర్వాత ముందు మా భవిష్యత్తు చూడండి, మేము యూఎస్ వెళ్తాము, అక్కడ అబ్రాడ్ వెళ్ళిన తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాము అంటే 30లు వచ్చేస్తున్నాయి.
ఇంకా 30 వరకు పోనీలే అంటున్నారు పేరెంట్స్. 30 దాటుతల్లోకి వాళ్ళకు కూడా కంగారు పుట్టుకొస్తుంది. అందువల్ల ఏంటంటే అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి 30 దాటిపోతున్నాయి మా పెళ్ళిళ్ళకి. ఏం చేస్తాం మరి, మనం ఏం చేయలేం కదా. మరి ఈ జనరేషన్ ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అమ్మో, మరి వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో 40లో చేసుకుంటారేమో అనేసి అనుకుంటూ ఉంటాను నేను. కానీ ఏంటంటే పర్వాలేదు, ఇది సైకిల్ లాంటిది. ఎలా అంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ నుంచి వెళ్ళి ఇంతవరకు వచ్చిందో మళ్ళీ వెనక్కి వస్తుందేమో అని ఒక చిన్న ఆశ కూడా నాకుంది. రైట్ అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైట్, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, కురుమా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్, చార్టర్ అకౌంటెంట్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. గంగపుత్ర బెస్తా కూడా చూస్తారు వీళ్ళు, అందువల్ల ఆ విధంగా వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కులాంతర వివాహం 26 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైట్, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు. ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికి కూడా ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఎస్సీ మాలా క్యాస్టు 26 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఎంఐ, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తే కోడలు కావాలనుకునే వాళ్ళు ఎస్సీ మాలా హిందూలో ఉన్నటువంటి వాళ్ళు మాకు తప్పనిసరిగా కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్సీ మాదిగా హిందూ, ఈ పాప 28 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్, చూస్తున్నారు కదండి. మీరు కూడా మరి సంబంధాల నిమిత్తము కాల్ చేసి లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మరి వధువు లేదా వరుడు సంబంధాలు చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ మీరు సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9154690099 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. నేరుగా వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చు. అమ్మ, ఇప్పుడు మనం చూస్తున్నాము మ్యారేజ్ బ్యూరో వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ బాగా పుంజుకొని నేను 17 ఇయర్స్గా చేస్తున్నాం కదమ్మా. పెట్టినప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు ఏంటంటే తప్పనిసరిగా అందరికీ తప్పనిసరి అయిపోతుంది. అప్పుడు ఏంటంటే చుట్టాల్లో బంధువుల్లో కొన్ని సంబంధాలు అయిపోయేవి. ఒక పెళ్లి కాని అబ్బాయి కానీ పెళ్లి కాని అమ్మాయి కానీ ఒక పెళ్లికి వెళితే 4 సంబంధాలు వచ్చేసేవి. అందులో ఒకటి ఆటోమేటిక్గా అవ్వడం అనేది ఎక్కువ ఉండేది 20 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు రాను ఏంటంటే ఏం చెబితే వివాహాలు తదుపరి ఏమైనా గొడవలు వస్తే మనల్ని ఏమైనా లాగుతారేమో, వాళ్ళు ఏమైనా తిట్టుకుంటారేమో అనే భయభక్తులతో ఎవరు కూడా ఎవరికి పెళ్లి సంబంధాలు చెప్పడం లేదు. అందువల్ల మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ రోజు రోజుకి వాళ్ళకి అది ఆవశ్యకత ఎక్కువైపోయిందనమాట. అందువల్ల మ్యారేజ్ బ్యూరో వలన మంచే జరుగుతుందమ్మా. ఎందుకంటే రకరకాల ఇంతమంది జీవిస్తున్నారంటే అంతమందికి కూడా పెళ్లి సంబంధాలు కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. మ్యారేజ్ బ్యూరోలో ఏంటి 1కి 10 సంబంధాలు చూపించగలుగుతాము. ఆ తదుపరి ఏంటంటే నా దగ్గర ఒక 6-8 పనిచేస్తూ ఉంటారు ఆడపిల్లలు. వాళ్ళందరూ కూడా ఎంతో అంటే చెప్పాలంటే కనుక డెడికేషన్గా పనిచేస్తేనే పెళ్లి సంబంధాలు కుదుర్చగలం. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళామా అంటే కనుక అవ్వదు. ఆ డెడికేషన్ ఉన్నవాళ్లే మన దగ్గర 10 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి అలా పనిచేస్తూ ఉంటారు. అందువలన మ్యారేజ్ బ్యూరోలో మీ సంబంధాలు ఎన్నన్నా చూసుకోవచ్చు. ఒక్కసారి మన దగ్గర రిజిస్టర్ అయితే కాస్త ఇంచుమించు 18 నెలల వరకు మళ్ళీ ₹1 కూడా మనకు కట్టాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా సంబంధాలు చూసుకోవడమే కాకుండా మీకు కావలసిన వివరాలు మీరు ఏదైతే చెప్తారో ఆ రకంగానే పెట్టబడతాయి సంబంధాలు కూడా. అంతేగాని వీళ్ళు చాలా మంచోళ్ళు అండి అని సర్టిఫికేట్లు ఇచ్చి మనం పెట్టడం అనేది ఉండదు. వాళ్ళకి ఏం కావాలో అవే చూపిస్తూ ఉంటాం. అందువల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరాలుగా నిలబడటం జరిగింది. మనం చూస్తుంటే ఈ కాలంలో మ్యారేజ్ బ్యూరోలు అనేవి చాలా ఉన్నాయి. వాళ్ళ ప్రాంతాల వారీగా లేకపోతే కులాల వారీగా కూడా ఉన్నాయి. అంటే ఇన్ని గణం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకప్పుడు పెద్ద మనుషులు చూసి చెప్తే అలా వెంటనే పెళ్లి జరగాయి. కానీ ఇన్ని మ్యారేజ్ బ్యూరోలు ఉన్నా కానీ ఇంకా పెళ్ళిళ్ళు లేట్ అవుతూనే ఉన్నాయి. అంటే ఏంటి దానివలన? అబ్బాయి అమ్మాయి కూడా ఒప్పుకోవాలి కదమ్మా. మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ చాలా మంచి వాళ్ళే. అయితే వాళ్ళు చూస్తారు, చూడటంలో తప్పలేదు. ఈ పిల్లలు ఒప్పుకోవట్లేదు కదా. ఇంకా 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 అబ్బాయి లేదు, నేను ఇంత హైట్ అనుకున్నాను, ఆ పిల్ల రావాలి, లేకపోతే ఈ పిల్లాడు అబ్బాయి లాభం లేదు, ఇంకా మంచి అందగాడు కావాలి. ఇట్లా అమ్మాయిలు రకరకాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇదివరకటి కంట
ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడైతే పెరిగిందో అమ్మాయిలకు కూడా ఆలోచనలు అన్నీ కూడా బహిర్గతం చేస్తున్నారు. దానివల్ల కూడా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ బలపడింది అని చెప్పొచ్చు. ఒకప్పుడు 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్ళి చేయాలన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో 100 నిజాలు చెప్పినా కూడా ఇంకా ఏదో కావాలి అనే ఆశ ఎక్కువైపోతుందా? అంటే దానికన్నా ఒక మాట చెప్తానమ్మా. ఇప్పుడు చూడండి, మన లేడీస్ షాపింగ్ కడతాం, ఫస్ట్ చూపించింది నచ్చుద్ది, కానీ ఇంకా ఇంకా అంటాం. అదేవిధంగా పెళ్లి సంబంధాల వ్యవస్థ కూడా ఉందన్న మాట మీరు నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. నచ్చుతాయి, కానీ ఏంటంటే ఇంకా ఇంకా ఏమన్నా గొప్పవాళ్ళు దొరుకుతారేమో, ఇంకా పెద్ద ప్యాకేజీ ఉన్న వాళ్ళు దొరుకుతారేమో. ఆడపిల్లలే 50 లక్షలు 60 లక్షలు ప్యాకేజీలు సంపాదిస్తున్నప్పుడు ఇంకో 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రా ఉండే 3 కావాలనుకుంటారు కదా. మగపిల్లలేమో అంతంత ప్యాకేజీలు ఉంటే వీళ్ళకి ఇల్లు వాకిలి అన్నీ ఉండాలి, మళ్ళీ ఆస్తులు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఇలా రకరకాల కారణాల వల్లమ్మా ఏంటంటే లేట్ అయిపోవడానికి కారణం ఏంటంటే రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కోరికల వల్ల వివాహ వ్యవస్థ కొంచెం లేటుగా చేసుకోవడం జరుగుతుంది. రైట్ అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ డెఫినెట్గా రెడ్డి క్యాస్ట్లో ఇంతవరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి ఇక అబ్బాయిలకు వెళదాము. ఓకే, 28 సంవత్సరాల బాబు, 6'2" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 160Kలో ఉన్నాడు. ఇతనికి I-140 కూడా క్లిక్ అయింది. వెనకాల కూడా ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉన్నాడు. ఈయన 120K ఉంది. ఇతనికి కూడా PR ఉంది. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బిట్స్ఫిలాన్లో చదువుకున్నాడు. ఈ కుర్రాడు 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఇతను ఎంటెక్ కూడా చేశాడు, IIT చేశాడు, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైటు, ఎంటెక్, బిట్స్లోనే చదివాడు. ఈయన కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బిట్స్ఫిలాన్లో చదివాడు. ఈ పిల్లాడు కూడా ఈ పిల్లాడు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ కూడా కోట్లు కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళేనండి, ఆ విషయం గమనించుకోండి. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్ MBA, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మరి లైవ్లో సంబంధాల నిమిత్తం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9154690099 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మరి బ్రాంచెస్ హైదరాబాద్లో 2 అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. నేరుగా వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చు. అమ్మ, మరి పెళ్ళిలో అరుంధతి నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ కాలంలో చూస్తే కనుక అసలు అరుంధతి నక్షత్రము ఏ టైంలో కనిపిస్తుంది, అంటే సుముహూర్తాల్లో కనిపిస్తుందా, అది ఏంటి అనేది ఎవరు చెప్పలేంది. అంటే ఏదో చూపించాలి కదా, ఏదో ఫోటో మట్టికి అలా చేయడము, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అరుంధతి నక్షత్రంని ఏ టైంలో చూడాలి? ఏ టైం అని కాదమ్మా, వివాహం అయిపోయిన వెంటనే ఆ దిక్కులో ఉండేటటువంటి ఆ వశిష్ఠ అరుంధతిలు ఇద్దరు కూడా ఉంటారు సుమా అనే ఒక విధమైన నమ్మకంతో మనకి ఎవరైతే బ్రహ్మగారు ఉన్నారో వారు చూపించడం జరుగుతుంది. అది ఏం జరుగుతుందంటే కనుక మనకి చూడండి, లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్య గర్భాభ్యో నమః, సచేంద్రాభ్యో నమః, అరుంధతి వశిష్ఠాభ్యో నమః అని ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పతివ్రతలందరూ కూడా వాళ్ళందరినీ తలిచి వాళ్ళ నిమిత్తం వాళ్ళ కోసం ఈ వివాహం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క మంగళసూత్రం ఎంత గట్టిగా ఉందో ఈ పిల్ల మంగళసూత్రం కూడా అంత గట్టిగా ఉండాలి. అదేవిధంగా అరుంధతీదేవి వశిష్ఠుల వారు ఇద్దరు కూడా ఆకాశంలో నిలబడి మిమ్మల్ని చూస్తూ ఆశీర్వదిస్తారు అనే ఒక నమ్మకం అమ్మ, ఒక సాంప్రదాయం. అది అలా ముందుకు వెళ్తుంది. అప్పుడు వాళ్ళు కనిపించారా లేదా అని కాదు, వాళ్ళ పేరు తెలిస్తేనే చాలు వీళ్ళకి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి సుమా అన్నది చాలా పెద్ద మంచి విషయం అన్నమాట. ఓకే, అంటే అది కనిపించినా కనిపించకపోయినా అక్కడ బ్లెస్సింగ్స్ ఉంటాయని మాత్రం మనం నమ్మాలి డెఫినెట్గా. అలాగే గ్రహ మైత్రి అని కూడా ఉంటుంది. అంటే ఏంటి అసలు? అంటే ఏంటంటేనమ్మా, ఇప్పుడు చూడండి, సపోజు ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళంటే మనకు చాలా ఇష్టంగా ఉందనుకోండి, మంచిగా మంచినీళ్ళు ఇస్తాము, కాళ్ళు కడుక్కోమంటాము. పూర్వకాలం అయితే కాళ్ళు, ఇప్పుడు అది లేదనుకోండి, ఆ వ్యవస్థ పోతుంది. తర్వాత ఏంటంటే కనుక కాఫీ ఇస్తాము, టిఫిన్ పెడతాము, భోజనం వరకు ఉండమంటాము. అవి వేటకు ఉండొచ్చు కదా అని గట్టిగా బలవంతుంది. అది ఇష్టం.
అవునా? అదేవిధంగా పెద్ద ఇష్టం లేదు, సరే ఏదో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తీసుకుంటారా అని అడుగుతాం. ఆ విధంగా కూడా గ్రహమైత్రి లేకపోతే భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది అని మా జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అందువలన ఏంటంటే కనుక గ్రహమైత్రి అనేది వివాహ వ్యవస్థలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా శెట్టి బలిజ క్యాస్ట్ అమ్మ. అబ్బాయి 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన గవర్నమెంట్ జాబ్ శెట్టి బలిజ క్యాస్ట్లో గౌడ్స్ కానీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మాకు ఫోన్ చేయొచ్చు. 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ పిల్లాడు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ అబ్బాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హెచ్ఆర్గా ఉన్నాడు, మన హైదరాబాద్లోనే. ప్రాపర్టీ ఒక 20 కోట్లు ఉంది. అందువల్ల పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా ముదిరాజ్ క్యాస్ట్ వాళ్ళు, అంటే నేను ఒక్కొక్క సంబంధం చదువుతున్నాను అనుకోకండి, ఎందుకంటే కనుక సమయాభావం వల్ల ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సంబంధం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. చాలా ఉంటాయి ఆఫీస్లో. గౌడ్స్ క్యాస్ట్, 34 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్. ఇతను బిజినెస్ చేస్తున్నాడు, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'7" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్, హిందూస్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు. 15 లక్షల శాలరీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి వధువు గురించి కానీ వరుడు గురించి కానీ సంబంధాలు చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ కనుక పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది, 9154690099 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మరి హైదరాబాద్లో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. మీరు నేరుగా వెళ్ళి కూడా అక్కడ సంప్రదించవచ్చు. అమ్మ, మరి ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు చెప్తున్నారు వెల్ సెటిల్డ్ అని. ఇప్పుడు అబ్బాయిలకి వెల్ సెటిల్డ్ అంటే ఏంటి, అమ్మాయిలకి వెల్ సెటిల్డ్ అంటే ఏంటి? అంటే వీళ్ళు ఏమిటంటేనమ్మా, చాలామంది ఒక్కళ్ళు 2 పిల్లలతో ఆపేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఉన్న ఆస్తి ప్రాపర్టీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి, కోట్లు అయిపోయాయి. అందువల్ల ఎంతవరకు ఎన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తామంటే భాగ్యలక్ష్మి గారు అన్ని కోట్లు సంబంధాలు చెప్తున్నారు అంటున్నారని వెల్ సెటిల్డ్ అని ఆ మాట మాట్లాడటం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే కనుక వెల్ సెటిల్డ్ అంటే వెనకాల ఇల్లు వాకిలి అన్నీ ఉండి కొంచెం అన్ని ఆస్తులు ప్రాపర్టీ పరంగా బాగున్నారు అని అర్థం అనమాట. మధ్యతరగతి వాళ్ళు అనుకోండి, ఏదో ఓన్ హౌస్ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అలాంటివి కూడా ఉంటాయి మన దగ్గర. అంతేగాని బాగా ఏంటంటే మరి 10,000 జీతం 20,000 జీతం అంటే కనుక మన దగ్గర కష్టం, ఎందుకంటే మనం పెళ్లి చేయడం కష్టం కాబట్టి అలాంటివి కనీసం డిగ్రీ కూడా లేనటువంటి అబ్బాయిలవి కష్టం మన దగ్గర. అందువల్ల అబ్బాయిలు కనీసం డిగ్రీ ఉండాలి, అమ్మాయిలు అయితే కనుక డిగ్రీ చదివినా, ఇంటర్ చదివినా, 10th చదివినా కూడా సంబంధాలు చెప్పగలుగుతాం. ఆడపిల్లకి ఆ యొక్క వెసులుబాటు ఉంది. అబ్బాయిలకైతే కనుక అయ్యో డిగ్రీ కూడా చేయలేదా, మా పిల్ల బీటెక్ చేసిందండి, ఆ అమ్మాయి 30,000 సంపాదించవచ్చు కానీ బీటెక్, ఆ అబ్బాయి బీటెక్ ఉండాలి. వీడు పాపం డిగ్రీ చదివి 50,000 60,000 సంపాదించవచ్చు, అయినప్పటికీ కూడా వీళ్ళు నచ్చుకోరు. ఆ విధంగా ఉందమ్మా వ్యవస్థను బట్టే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ముందుకు కొడుతూ ఉంది. అందువల్ల వెల్ సెటిల్డ్లో అంత అర్థం, అంతరార్థం, పరమార్థం కూడా ఉంది. మరి ఇప్పుడు అబ్బాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఉన్నా వెనకాల ఆ అబ్బాయి జాబ్ చేయడం అనేది కంపల్సరీ చూస్తారు ప్రతి అమ్మాయి ఫ్యామిలీ. కానీ ఆ అమ్మాయి సెటిల్డ్ అవ్వడం అంటే అది మ్యారేజ్ అయ్యాకనా తనకి జాబ్ రావడమా? అంటే ఇదివరకు అయితే కనుక చదువు అవ్వగానే సెటిల్మెంట్ అని పెళ్లి చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎవరు ఏ ఆడపిల్ల ఒప్పుకోవట్లేదు, ఏడాదైనా నేను ఉద్యోగం చేయాలా అని ఒక తపనతో ఉంటున్నారు. అందువల్ల ఏంటంటే జాబ్ చేసేవాళ్ళే 90% అయిపోయారు, 10%ఏ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నాన్నగారు ఇష్టం అని పెళ్లి చేసుకునే వాళ్ళు కనపడుతున్నారు. రైట్, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా ముదిరాజ్ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్. ఈ పాప 12 లక్షల ప్యాకేజీలో ఉంది, మన హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 26 సంవత్సరాల అమ్మాయి, ఎర్రగొల్లలు వీళ్ళు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్. తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్,
50,000 జీతంలో ఉంది పాప, విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు 28 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్ ఎంబీఏ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి ప్రాపర్టీ 25 CR ఉంది. అందువల్ల వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఎంబీఏ చేసింది, 5'2" హైటు. ఈ అమ్మాయి కూడా 25 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్టు ఎస్సీ మాదిగా హిందూస్ వీళ్ళు. ఈ పాప 24 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్సీ చేసింది, 60,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా హిందూ క్యాస్టు వీళ్ళు 28 సంవత్సరాల పాప, 5'4" హైటు. ఈ అమ్మాయి బీటెక్ ఎంఎస్ చేసి యూకేలో ఉంది. ఇక్కడ తగినటువంటి ప్రాపర్టీ కూడా 10 కోట్లు ఉంది. యూకే వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి అబ్బాయిలు మాదిగా క్యాస్ట్లో ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. గంగపుత్ర క్యాస్టు 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీబీఎస్ డాక్టరు. ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర అన్న, అగ్ని కులక్షత్రియ అన్న, బెస్తా అన్న ఒకే రకం కాబట్టి ఆ వర్ణాల్లో వాళ్ళు మీరు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్టు 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్లో కులాంతర వివాహం 33 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంబీఏ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాల క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, ఈ బాబు 5'9" హైటు, బీటెక్, ఐఐటీ చేశాడు, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు ఎస్సీ మాల హిందూలో కావాలి. ఎస్సీ మాల హిందువులో ఎలా అయితే కావాలో అదేవిధంగా హిందూ మాదిగా క్యాస్టు ఎస్సీ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, బీటెక్, ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా సెకండ్ మ్యాచ్లు ఉన్నాయమ్మా కొన్ని, ఓకేనా. వధువు కావాలను అంటే అబ్బాయిలు అనమాట. కమ్మ క్యాస్టు 40 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ప్రాపర్టీ 30 కోట్లు. రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్టు 35 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 10 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు. ప్రాపర్టీ ఒక 20 కోట్లు ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్టు 36 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 30 సంవత్సరాలు బాబు, 5'9" హైటు, బీటెక్, ఇతను బిజినెస్ చేస్తున్నాడు, 30 లక్షల పైన వస్తుంది సంవత్సరానికి. ఇతనికి ప్రాపర్టీ కూడా 30 కోట్ల వరకు ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి ఆర్యవైశ్య క్యాస్ట్ నుంచి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ బాబు ఎంటెక్ చేశాడు, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు రెండో పెళ్లికి కావాలి. రైట్. మరి థ్యాంక్ యూ అమ్మ. మరి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఇది సరిగమ్మా ఏంటంటే మెయిన్ ఎవరైనా సరే సెకండ్ మ్యాచ్ కానీ ఫస్ట్ మ్యాచ్ కానీ వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. కింది నెంబర్లు కూడా మా ఆఫీస్ నెంబర్లే, అందుకని అవి కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రేనమ్మా. రైట్. ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.